నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు చెలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని ఆందోళనకారులు కోరుతున్నారు. మరోవైపు లోక్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సింధు, ప్రస్తుతం మనం విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉన్నాము. విద్యార్థి సంఘాలంతా కూడా ఈ రోజు చలో లోక్ భవన్ కార్యక్రమానికైతే పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ర్యాలీగా బయలుదేరారు. ఇక్కడ బందర్ రోడ్డు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి విద్యార్థులందరినీ ఇక్కడ అడ్డుకోవటం జరిగింది. మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు మీరు చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడానికి కారణం ఏంటి? అసలు ఇది దేశవ్యాప్తంగా నెల రోజులు పైగా అట్టుడికిపోతుంది. గత 10 సంవత్సరాలుగా అనేక లీకులు, పేపర్లు జరుగుతున్నాయి. ఎన్నో కోట్ల మంది విద్యార్థులు దీనికి ప్రభావితం అయ్యారు. గత నెలలో నిర్వహించిన మే నెలలో నీట్ పరీక్షని రద్దు చేసి మళ్ళీ నిర్వహించిన కారణంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పరీక్షా వ్యవస్థ సమూలంగా మార్చాలని విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్లో ఢిల్లీలో ప్రశాంతంగా పోరాడుతున్నారు. అతి చిన్న పిల్లల వయసు, నెలల పిల్లల వయసు నుంచి ముసలోళ్ళ వరకు ఆ తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ఆ వీడియోలు చూసిన ఎవరు కూడా వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళు పోరాడుతున్నారో ఆ దేశం అంతా కూడా చూస్తుంది. అయినప్పటికీ పోలీసులు వాళ్ళు గత 20వ తారీఖున విద్యార్థులందరి మీద కూడా అమానుషంగా కర్రలకి, మేకులతో కొట్టిన కర్రలతోటి విపరీతంగా తలలు పగలగొట్టి విద్యార్థుల మీద అమానుషమైన దాడిని చేశారు. ఈ దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మొత్తం లోక్ భవన్ ని రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని, అలాగే అన్ని చోట్ల కూడా బంద్లు నిర్వహించాలని విద్యార్థి సంఘాలుగా మేము ప్రకటించాము. దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఏపీలో మన విజయవాడలో లోక్ భవన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్న విద్యార్థులందరినీ కూడా పోలీసులు అడ్డగించి మా అందరినీ అరెస్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న ఈ దాడిని మేము ఖండిస్తున్నాము. అలాగే విద్యార్థులకి ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న నిరంకుశ దాడిని విద్యార్థులుగా మేము ఖండిస్తున్నాం. విద్యార్థులందరం వీటన్నిటిని పరిష్కరించే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. నా పేరు బాను, పీడీఎస్ఓ రాష్ట్ర. కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ రోజు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఈ దేశంలో, మన రాష్ట్రంలో కూడా, రాష్ట్రంలో కదా దేశంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, పోటీ పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ సెక్టర్కి ఒక ఎన్డీఏ వ్యవస్థకి ఇచ్చి ఆ ఎన్డీఏ వ్యవస్థ సరిగ్గా నిర్వహించకుండా లక్షల రూపాయలకు అమ్ముడిపోయి 1-2 పేపర్లు కాదు 89 పేపర్లు ఈరోజు లీకేజ్ అయినప్పటికీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్లో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే మాకు న్యాయం కావాలని ఎవరైతే న్యాయం కావాలని చెప్పారో వేలాది మంది అక్కడ తరలి వెళ్ళి న్యాయం కోరుతున్నటువంటి వారిపైన ఈరోజు పోలీసులు వాళ్ళపైన లాఠీ చార్జ్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దాన్ని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చెలో రాజ్భవన్కి ఏఐఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తే ఎక్కడ ఉన్నటువంటి మధ్యంలో రాజ్భవన్ పోకుండా అడ్డుకొనేసి విద్యార్థులపైన ఏఐఎస్ఎఫ్ నాయకత్వం పైన కూడా ఈరోజు సివిల్ డ్రెస్లో వచ్చి కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ గుండాలు ఏ విధంగా దాడి చేశారో అదే పద్ధతిలో పోలీస్ వ్యవస్థ కూడా సివిల్ డ్రెస్లో వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం పైన దాడి చేసేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు విద్యా వ్యవస్థ కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నారు, లేకపోతే ఈరోజు శాంతియుతని మంటగలుపుతున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. లేకపోతే మీరు బీజేపీకి తొత్తులుగాను ఆర్ఎస్ఎస్ సభ్యులా మీరని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు న్యాయం కోసం పోరాటం చేయండి, మీ డ్యూటీని నిర్వహించండి. అంతేగాని ఈరోజు సివిల్ డ్రెస్సుల రూపంలో వచ్చి విద్యార్థి సంఘాల్లో కలిసిపోయి విద్యార్థులపై దాడి చేయడం అంటే ఎంత అప్రసాద్యంగా నడుస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి మీకు కొంతైనా సిగ్గుంటే, మీకు న్యాయంగా ఉంటే, నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, ఏం చెప్పదలుచుకుంటున్నారండి? చెప్పండి ప్రధానంగా.
రోజున కేంద్ర ప్రభుత్వం ఎంత ఘోరమైన పాలన నడుస్తుంది అనేది మన అందరికీ అర్థమవుతుంది. మనం 3 రోజుల కింద చూస్తే జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా దగ్ధం చేయడం జరిగింది. అసలు ఎంత యువతరం ఒక్కసారి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర మీరు మెట్రో స్టేషన్లు మూసారు, రవాణా వ్యవస్థను మూసారు, ఢిల్లీకి ఎవరైనా రానివ్వకుండా కట్టడిటర్ చేసినా కూడా అంతమంది యువతరం వచ్చింది అంటే మీరు ప్రశ్నిస్తున్నారని మీకు అర్థం కావట్లేదు మోడీజీ. ఈ రోజున మీరు అతను రాజీనామా చేయాలి తప్ప రాజీనామా చేయించాలి, లేదా ప్రజలందరూ ఆంక్షల వరకు ఖచ్చితంగా రాష్ట్రపతి చొరవ చూపించి అతను బర్తాఫ్ చేయాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ రోజున మేము ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ప్రజా సంఘాలన్నీ కూడా రాజ్భవన్కి వెళ్ళబోతుంటే విన్నతపత్రం ఇవ్వడానికి ఈ రోజు విన్నతపత్రం తీసుకునే పరిస్థితుల్లో రాజ్యాంగం మాకు కల్పించిన హక్కును కూడా కాల రాసే పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతూ ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ రోజున 2026లోనో మీరు చెప్పే జమిని ఎన్నికలు 2028 కానీ 2029 ఎన్నికలు కానీ ఈ రోజు యువతరం కానీ మిమ్మల్ని శాసించబోతున్నారు. మీరు పార్లమెంట్లో అడుగుపెట్టింది బీజేపీగా 2 సీట్లతో అడుగుపెట్టారు, గుర్తు పెట్టుకోండి. ఈ రోజు భారతదేశంలో 15 సంవత్సరాల నుంచి మేము పాలిస్తున్నాం, మేమే చక్రాధిపతులు అనుకుంటున్నారు మీరు. ఇక మీకు కాలం చెల్లిందని చెప్పేసి రానున్న రోజులు తెలుస్తున్నాయి. ఆ 2 స్థానాలకే అవుతారో లేదో కూడా ఆలోచించాల్సిందిగా ఉంది. మీకు ఆ 2 స్థానాలు కూడా యువతరం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మీడియా రూపంలో మోడీజీని కోరడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులంతా కూడా ఈ రోజు లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్కి అయితే వినతి పత్రం ఇవ్వడానికైతే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా ఇలా బందర్ రోడ్లో బారికేడ్లు పెట్టి మరి ఆపిచ్చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గవర్నర్ని కలుస్తాము, వినతి పత్రం ఇస్తామని చెప్పి అయితే విద్యార్థులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇక్కడి నుంచి కదలనిమ్మని చెప్పి అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు అనేది నెలకొని ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.